హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకు రీసెంట్గానే ఆర్పిఎఫ్ 2024 కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అది ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. 100% మనకు వెరీ సూన్ కంప్లీట్ డీటెయిల్డ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రానుంది. కాబట్టి సో ఆల్రెడీ ఈ నోట్లోనే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఏంటి, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో కూడా మనం చేసాం. ఎవరైతే చూడలేదో ఒకసారి మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో చూడండి. సో ఇప్పుడు ఈ సెషన్లో ఎగ్జాక్ట్గా ఇందులో ఉన్న సబ్జెక్టులకు మనం ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, వాటి యొక్క ఎగ్జాక్ట్ సిలబస్ ఏంటి. సో మనకు రైల్వే ఎగ్జామ్స్లో జనరల్గా ఇంగ్లీష్ ఉండదు. సో ఇందులో మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈ మూడు సబ్జెక్టులు ఆ నోటీస్లో ఇచ్చినట్టుగా ఏమేం టాపిక్స్ ఉన్నాయనేది డీటెయిల్గా ఒకసారి ఇక్కడైతే మనం చూద్దాం. ఎందుకనంటే ఫస్ట్ మనం ప్రిపరేషన్ చేసే ముందు ఏ ఎగ్జామ్కైనా కూడా ఒక ప్రాపర్ డీటెయిల్డ్ అనాలిసిస్ సిలబస్ మీద చేసి ఉండాలి. అంటే సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. సో వన్స్ యు ఆర్ క్లియర్ విత్ ద సిలబస్, దెన్ ఫోకస్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దెన్ obviously you have to learn best logics for aptitude and reasoning obviously. తర్వాత జనరల్ స్టడీస్ మీద ఏ టాపిక్స్ ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఈ పూర్తి క్లారిటీ ఉండాలి. తర్వాత మీరు కోచింగ్ తీసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ఇదంతా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు దీంట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఇంకా డేట్స్ అయితే ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి టైం అయితే మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక నుంచి ఇమీడియట్గా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీరు ఆన్లైన్ తీసుకుంటారా, ఆఫ్లైన్ తీసుకుంటారా, ఎక్కడ ప్రిపేర్ అవుతారు, ఓన్గా ప్రిపేర్ అవుతారా, సో ఏదైనా కావచ్చు. బట్ కన్సిస్టెంట్గా ప్రాపర్గా ఎగ్జామ్ జరిగే వరకు సీరియస్గా ప్రిపేర్ అయితే క్రాక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి సిలబస్ చూద్దాం. సిలబస్ మీద మీకు క్లారిటీ ఉంటే మీకు ఇంకా క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మీరు గమనిస్తే జనరల్ అవేర్నెస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఈ సెషన్ తర్వాత మళ్ళీ ఇంకో సెషన్లో కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఈ జాబ్లో మీకు ఎలాంటి అంటే ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, శాలరీ ఏ విధంగా ఉంటాయి, అసలు వర్క్ ప్రొఫైల్ ఏముంటుంది, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. దాని తర్వాత మనకు ప్రీవియస్ ఇయర్స్లో ఈ ఆర్పిఎఫ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఎస్ఐ కానిస్టేబుల్లో ఈ సబ్జెక్ట్స్ నుంచి అడిగారు, కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం రెగ్యులర్గా చేద్దాం. బట్ ఈ ఇన్ఫర్మేషన్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ సర్కిల్లో ఎవరైతే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ కానిస్టేబుల్కి చేయొచ్చు, అదే డిగ్రీ ఉంటే ఎస్ఐకి చేయొచ్చు. సో డెఫినెట్గా మీ సర్కిల్లో ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో, అది కూడా ఇలాంటి యూనిఫామ్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకు ఇదొక మంచి అవకాశం. రీసెంట్గానే మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా కొన్ని పోలీస్ ఎగ్జామ్స్ జరిగినాయి ఎస్ఐ కానిస్టేబుల్. సో వాళ్ళు డెఫినెట్గా వీటన్నిటికీ ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి డెఫినెట్గా దీన్ని కూడా రాయొచ్చు. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, చాలా బాగుంటుంది. ఒకసారి సిలబస్ చూద్దాం. జనరల్ అవేర్నెస్ను questions will be aimed at testing the candidate's general awareness of the environment. E topics focus cheyali around him or her and its applications to the society. So environment general అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారంటే ఇక్కడ 10th క్లాస్ లెవెలే కాబట్టి చాలా బేసిక్ లెవెల్. అంటే మనం డే టు డే లైఫ్లో ఏమైతే చూస్తున్నామో వాటిని మనం ఈ ప్రాక్టికల్గా ఎక్కడ ఎలా అప్లై చేస్తాము మన సొసైటీలో అనే దాని గురించి క్వశ్చన్స్ అడుగుతారు. సో అవి చూసుకోవాలి. టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ద కరెంట్ ఈవెంట్స్ అంటే ప్రజెంట్లో మన సెంట్రల్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఏం జరుగుతుంది, ఓవరాల్ కంట్రీ మన కంట్రీ ఇతర కంట్రీస్తో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి అంటే నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, కరెంట్ ఈవెంట్స్ అంటే అన్ని రకాల ఈవెంట్స్ గురించి క్వశ్చన్స్ అడగవచ్చు. స్పోర్ట్స్లో కావచ్చు, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కావచ్చు, మన దేశంలో ఏం జరుగుతుంది, మన దేశానికి ఇతర దేశాలకు చుట్టుపక్కల ఉన్న మన సరౌండింగ్స్లో ఉన్న కంట్రీస్తో ఉన్న రిలేషన్స్ ఏంటి, వాటి మధ్యలో జరిగే ఒప్పందాలు ఏంటి, వీటన్నిటి మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు. సో అవి చూసుకోవాలి. ఆబ్వియస్లీ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. ఇందులో ఈ కరెంట్ ఈవెంట్స్ అన్నప్పుడు అక్కడ ఇన్బిల్ట్ మనకు డిఫరెంట్ టాపిక్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అంటే కరెంట్ అఫైర్స్లో మనం అన్ని రకాల యాంగిల్స్ కవర్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కావచ్చు, పాలిటీ ఇష్యూస్ కావచ్చు, ఎవ్రీథింగ్ అక్కడ మనం ఫోకస్ చేయాల్సింది. అండ్ సచ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషనల్ పర్సన్. జనరల్గా అంటే ఇక్కడ ఏదో స్పెసిఫిక్గా
పాలిటీ క్వశ్చన్స్, ఎకానమీ, జియోగ్రఫీ అని స్టార్టింగ్ లేదు చూడండి. ఈ 2-3 లైన్స్ అంతా కూడా మనం డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసే మన అబ్జర్వేషన్లో కనిపించే వాటి గురించి అడుగుతుంటారు అని చెప్తున్నారు. ఒక చిన్న నార్మల్ ఎడ్యుకేటెడ్ పీపుల్కు తెలియాల్సిన బేసిక్ ఫండమెంటల్ పాయింట్స్ గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూడండి, ద టెస్ట్ విల్ ఆల్సో ఇంక్లూడ్స్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ది ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, జనరల్ సైన్స్. అంటే మనం జనరల్గా ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్లో చూస్తే ఆబ్వియస్లీ మనకు హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ హిస్టరీతో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీకు చూస్తే జియోగ్రఫీ, పాలిటీ, అందులో పాలిటీ, కాన్స్టిట్యూషన్ అన్ని కలిపి ఇక్కడ చెప్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ ఎకానమీ, దీంతో పాటు జనరల్ సైన్స్. ఇవి మేజర్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్. బట్ వీటిని రిలేట్ చేస్తూ కరెంట్ ఈవెంట్స్ చూసుకోవాలి, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ చూసుకోవాలి, అండ్ డే టు డే లైఫ్లో జరిగే ఇంపార్టెంట్ రిలేటెడ్ స్టాటిక్ జీకే కూడా రావచ్చు. సో ఇవి మనం జనరల్ స్టడీస్లో ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్. అంటే మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఆర్ట్ అండ్ కల్చర్, జనరల్ సైన్స్, వీటితో పాటు స్టాటిక్ జీకే, డే టు డే లైఫ్ రిలేటెడ్గా వీటన్నిటిని కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ కూడా మిస్ చేయొద్దు. ఇవి ఈ జనరల్ స్టడీస్లో మనం ప్రిపేర్ అవ్వాల్సింది. మనం 1 to 10th క్లాస్ ఏదైతే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ చదువుతామో వాటిలో నుంచి వెరీ ఫండమెంటల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. మనం అదే స్కూల్ లెవెల్లో చదువుకున్న పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం డెఫినెట్గా కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ఇది జియోగ్రఫీకి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ వాళ్ళు మెన్షన్ చేసింది. తర్వాత అర్థమెటిక్లో మీరు ఒకసారి గమనించండి, క్వశ్చన్స్ ఆన్ నంబర్ సిస్టమ్స్, హోల్ నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్. తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్స్ నంబర్స్. దాని తర్వాత ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సెంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, యూజ్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ అప్రాక్సిమేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఇవి మనకు ఒక లిమిటెడ్ టాపిక్సే ఉన్నాయి. మన కోర్స్లో కానీ జనరల్గా ఒక రైల్వే ఎగ్జామ్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా 35 to 40 టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ మ్యాథ్స్లో ఇంక్లూడెడ్. ఓన్లీ మనం ఈ ఆర్థమెటిక్ పోర్షనే ఇక్కడ ఫోకస్ చేయాలి కాబట్టి జనరల్గా ఇదంతా కూడా తీసుకుంటే ఒక 40 టాపిక్స్ వరకు తీసుకుంటే మనకు అది ఇంక్లూడింగ్ ప్యూర్ మ్యాథ్స్ అన్నీ ఉంటాయి. మనం ఓన్లీ ఆర్థమెటిక్ ఫోకస్ చేయాలన్నా కూడా అరౌండ్ 30 టాపిక్స్ని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఏజెస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాసు, అంటే చాలా టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ గ్రాఫ్స్, టేబుల్స్ అంటే డిఐ, ఇవన్నీ కవర్ చేస్తూ 30 టాపిక్స్ మనం ఫోకస్ చేయాలి. సో టాపిక్ వైజ్గా కూడా ఏమేమి టాపిక్స్ ఉంటే డెఫినెట్గా మనం చూద్దాం. ఇవి అర్థమెటిక్లో. జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఈ బేసిక్ అర్థమెటిక్స్ ఏముంటాయో ఆ టాపిక్స్ కామన్, ఆ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. రైట్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇందులో కూడా మీరు కొన్ని చూస్తే ఇక్కడ కొన్ని టాపిక్సే మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి చూద్దాం. అనాలజీ, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పెషల్ విజువలైజేషన్, స్పెషల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్, వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, స్టేట్మెంట్ కన్క్లూజన్. ఇక్కడ సిలోయిజం రిలేటెడ్ రీజనింగ్ అని చెప్పాడు. ఇవన్నీ చూస్తే సార్ ఈ టాపిక్స్ అని మనకి ఎక్కడ జనరల్గా కనిపించవు కదా అని అంటే ఇక్కడ ఈ విజువల్ మెమొరీ కానీ, డెసిషన్ మేకింగ్, జడ్జిమెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, స్పేషియల్ ఓరియంటేషన్, స్పేషియల్ విజువలైజేషన్, ఇవన్నీ కూడా టోటల్ రీజనింగ్ని మనం ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తే, ఒకటి వర్బల్ రీజనింగ్, సెకండ్ వన్ నాన్ వర్బల్ రీజనింగ్. సో సగం టాపిక్స్ నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటే ఇంకొక సగం వర్బల్ రీజనింగ్ ఉంటాయి. కొన్ని టాపిక్స్ మనకి లాజికల్ రీజనింగ్ అని కూడా మనం తీసుకుంటాము. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అవుతుంది. అసలు ఈ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఇవే కాదు, మనకు మొత్తం ఇక్కడ 20-30 టాపిక్స్ పైనే ఉంటాయి. ఆ టాపిక్స్ ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ పేజ్ అయిపోయిందా? రైట్, లెట్స్ ఐ విల్ గివ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ హియర్. ఒకసారి ఆ టాపిక్స్ చూడండి.
జనరల్గా నాన్ వర్బల్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్ చూస్తే వర్బల్ రీజనింగ్లో మనకు ఉండే టాపిక్స్ బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, కోడింగ్ డీకోడింగ్, seating arrangements and puzzles, clocks, calendars, cubes and dice, syllogisms, తర్వాత మనకు సిరీస్, ఎనాలజీ ఉంటుంది, క్లాసిఫికేషన్. ఈ 3 టాపిక్స్ వర్బల్లో ఉంటాయి, నాన్ వర్బల్లో కూడా ఉంటాయి. సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, సిలాయిజమ్స్, ఆల్ఫబెటికల్ సీక్వెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి వర్బల్ రీజనింగ్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నాన్ వర్బల్లో కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. సో నాన్ వర్బల్ రీజనింగ్లో మనం గమనిస్తే, నాన్ వర్బల్లో మనకు ఈ ఇమేజ్ని తగ్గిస్తాం. నాన్ వర్బల్ రీజనింగ్లో ఒకసారి ఇక్కడ ఎంటీ పేపర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాన్ వర్బల్ రీజనింగ్లో మీరు చూస్తే సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, ఇవన్నీ కూడా నాన్ వర్బల్ అంటే ఫిగర్ రిలేటెడ్, ఇమేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఈ 3 కూడా. వీటితో పాటు మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, కౌంటింగ్ ఫిగర్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఇవి నాన్ వర్బల్ రీజనింగ్లో. మనం లాజికల్ రీజనింగ్లో తీసుకుంటే ఇంకేమైనా టాపిక్స్లో మనం యాడ్ చేసుకుందాం. ఇక్కడ లాజికల్ రీజనింగ్లో స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అజంప్షన్స్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, వీటితో పాటు ఇప్పుడు ఏదైతే మనకు సిలబస్లో కొన్ని టాపిక్స్ చూపించారో డేటా సఫిషియన్సీతో పాటు వెరీ ఇంపార్టెంట్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో నంబర్ సిరీస్ క్వశ్చన్స్ కానీ, నంబర్ సిరీస్లో అర్థమెటిక్లో చూసుకుంటాం, ఇందులో చూసుకుంటాం, బట్ నంబర్ సిరీస్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్, రైట్. సో ఒకసారి ఈ సిలబస్ను మీరు ఫోకస్ చేస్తూ ప్రిపరేషన్ మొదలు పెడితే ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసమే మన అంజూస్ అకాడమీ నుంచి ఒక బ్యాచ్ ఆన్లైన్లో మనకు 8th January నుంచి కంప్లీట్ కోర్స్, ఇందులో మీకు ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో కంప్లీట్ ఫౌండేషన్ బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ క్లాసెస్ జరుగుతాయి. అవి అప్రాక్సిమేట్లీ మనకు 180+ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఇందులో డౌట్ సెషన్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ క్విజ్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాము, సబ్జెక్ట్ వైజ్ క్విజ్ ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా. అంటే మీరు తీసుకుంటే టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇందులో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ సబ్జెక్ట్ వైజ్గా మీకు కావాల్సిన షార్ట్ నోట్స్ కూడా ఇస్తాం ఆన్లైన్ స్టూడెంట్స్కి. అదే ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫ్లైన్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా మండే నుంచి మీకు ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఆఫ్లైన్లో స్టూడెంట్స్కి మధ్యలో క్లాస్ జరుగుతుంది. దాంతోపాటు మనకు 6 ప్రింటెడ్ బుక్స్ ఇస్తాము. ప్రింటెడ్ బుక్స్తో పాటు డైలీ టెస్ట్ ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్ట్లకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, రైట్. ఇవన్నీ కూడా మీకు ఆఫ్లైన్లో బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్ వాళ్ళకి కూడా డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తాము, డైలీ వొకాబులరీ ఇస్తాము. సో ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకొని కనుక నెక్స్ట్ కమింగ్ 2 to 3 months, అంటే 3 monthsలో సిలబస్ మనం కంప్లీట్ చేస్తాము, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. ఈ 3 to 4 months ప్రాపర్గా మనతో పాటు ప్రిపరేషన్ చేస్తే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఏదైనా కూడా, ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకు 100% ఆన్లైన్ కంప్లీట్గా ఫ్రీ ఇస్తాము. సో వీళ్ళందరూ కూడా
సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీంతోపాటు మీకు ఇందులో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి వాటిని కూడా మీరు ప్యారల్గా ఫోకస్ చేద్దాం. ఫిజికల్ ఈవెంట్స్ రిలేటెడ్గా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇది పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కాబట్టి డెఫినెట్గా అవి కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ద ఫిజికల్ కూడా మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకోవచ్చు. మన క్లాసెస్ వచ్చేసి జనరల్గా 10 to 1, 2 to 5 క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ టెస్ట్లు అన్ని ఇక్కడ ఈ టైంలో జరుగుతాయి. మీరు మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా మీ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, వాటికి మెజర్మెంట్ టెస్ట్లకు వెళ్ళొచ్చు, రైట్? సో ఇది మన ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన డీటెయిల్ సిలబస్. ఇంకా డీటెయిల్డ్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే సెషన్స్ కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో చేద్దాం, రైట్? థ్యాంక్ యూ గైస్.